Okay, so next solve select one. Sin 7 theta, sin 4 theta, sin theta equal to 0. So given as sin 7 theta, sin 4 theta, sin theta equal to 0. సో మనకు sin c ప్లస్ sin d ఈ ఫామ్ ఎలా వస్తుందంటే sin c ప్లస్ sin d. ఇప్పుడు నేను రాసిన అంటే 7 + 4, 7 + 4 అంటే 11, 11/2 అంటే పాయింట్లు వస్తుంది. కాబట్టి మనకు పాయింట్ రాకూడదు కాబట్టి ఆర్డర్లో రాసుకుంటారు. sin 7 theta ప్లస్ sin theta, sin 4 theta. So this is nothing but sin c plus sin d. 2 sin c plus d by 2 cos c minus d by 2. So we apply that formula. 2 sin of 7 theta plus theta by 2 cos of 7 theta minus theta by 2 plus sin 4 theta equal to 0. This is 2 sin of 7 plus 7 theta plus theta, 8 theta, 8 theta by 2, 4 theta cos of 7 theta minus theta, 6 theta, 6 theta. This is 3 theta plus sin 4 theta. సో కామన్ ఏం తీయచ్చు మనం ఇక్కడ sin 4 theta కామన్ తీయచ్చు. మనకి ఎంత వస్తుంది అంటే 2 cos 3 theta plus 1 equal to 0. So there are two cases. First case 1, sin 4 theta equal to 0. sin 4 theta 0 అయింది. ఎప్పుడవుతుంది మనకి 0? sin 0 degree. sin 0 is nothing but 0. Therefore the principal value equal to, that is alpha equal to 0 degrees. Alpha equal to 0 degree. What is the general solution? General solution equal to నార్మల్గా తీటా ఉంటే తీటా అని వస్తుంది. ఇక్కడ తీటా బదులు ఎంత ఉంది అంటే మనకు 4 తీటా ఉంది. కాబట్టి ఆ 4 తీటా ఈక్వల్ టు 4 తీటా. తీటా ఉంటే తీటా, కానీ ఇక్కడ ఏముంది మనకు 4 తీటా, sin 4 తీటా ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా? తీటా ఈక్వల్ టు నార్మల్ ఫార్ములా ఈజ్ n π ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. కానీ ఇక్కడ మనకు 4 తీటా ఉంది కాబట్టి 4 తీటా ఈక్వల్ టు n π ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 0. దెన్ 4 theta equal to n pi. From that theta equal to n pi by 4. Theta equal to n pi by 4. This is a solution. And next case 2, that is okay, here we write that 2 cos theta plus 1. That is case 2. 2 cos 3 theta plus 1 equal to 0. Then we get that 2 cos theta equal to -1, cos 3 theta equal to -1/2. So -1/2 అంటే ఎంత ఎప్పుడు వస్తుందంటే cos of 2 pi by the value by 3, pi by 3 అంటే cos 120 అని అర్థం, cos 120. సో ఎలా చేయాలి అంటే 180 మైనస్ 60, దీని వాల్యూ 60, ఇట్లా రాయాలి. 180 మామూలుగా 180 రాస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ π మైనస్ 60 degrees. సో ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ వాల్యూ
that is 2 pi by equal to 2 pi by 3, and the general solution equal to what is the general solution. సో నార్మల్గా ఏముంటుందంటే కాస్ తీటా ఉంటుంది. నార్మల్గా ఏముంటుందంటే కాస్ తీటా ఉంటుంది. కాస్ తీటా ఉంటే ఎప్పుడు వస్తుంది? తీటా ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అని వస్తుంది కాస్ తీటా ఉంటే. కానీ ఇక్కడ మనకి ఏముంది అంటే 3 తీటా ఉంది. సో వి గెట్ దట్ 3 తీటా. సో తీటా ఉంటే తీటా ఉంటుంది, కానీ ఇక్కడ ఏముంది మనకు 3 తీటా ఉంది. 3 తీటా ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ 2 పై బై 3. సో మనం ఏం కనుక్కోవాలంటే తీటా కనుక్కోవాలి. therefore తీటా ఈక్వల్ టు 2n పై బై 3 ప్లస్ ఆర్ మైనస్ 2 పై బై 9. what are the two solutions? The two solutions are, one solution is theta equal to n pi by 4, another one is theta equal to 2n pi by 3 plus or minus 2 pi by 9. The two solutions. సో ఈ మోడల్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ చేసే పని, ఇచ్చినది ఏ మోడల్లో ఉంది, ఇక్కడ మనకు బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాస్ అవసరమైతే ఏమి sin c ప్లస్ sin d, sin c మైనస్ sin d ఇట్లా ఉంటాయి కదా, ఆ వాల్యూస్ అవసరమైతే. దట్ ఈజ్ ఇది బేసిక్ ఫార్ములా. సో ఇది కనుక్కోవాలి ఇది ప్రాబ్లం వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నామంటే ఈ ఫామ్ ఉన్నప్పుడు ఇలా ఇస్తాడు sin c ప్లస్ sin d, ఈ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా 7 ఉంది, ఇక్కడ 4 ఉంది. 7 ప్లస్ 4/2 అంటే ఎంత వస్తుంది? 11/2. 11/2 అంటే పాయింట్లలో వస్తుంది. సో మనకు పాయింట్ రాకూడదు కాబట్టి ఏం చేస్తాము అంటే ఒక ఆర్డర్ రాసుకుంటాం. ఇక్కడ సెవెంత్ అయితే అండి sin θ ఉంది కాబట్టి ఏం రాస్తాం అంటే 7 θ ప్లస్ sin θ అని రాస్తాం. 7 θ ప్లస్ θ 4 θ అంటే ఈజీగా సింప్లిఫై అవుతుంది. చేసిన తర్వాత ఈ మోడల్లో కన్వర్ట్ అవుతుంది. మోడల్లో ఫస్ట్ మనం ఏంటంటే sin 4 θ ఈక్వల్ టు 0 డిగ్రీ వచ్చింది. సో 0 ఎప్పుడు అవుతుంది మనకు? 0 డిగ్రీ దగ్గర. therefore ద ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు 0 డిగ్రీ. వాట్ ఈస్ ద బేసిక్ సొల్యూషన్? θ ఈక్వల్ టు n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. దిస్ ఈజ్ ఎ ఫార్ములా. కానీ ఇక్కడ మనకేముంది అంటే తీటా బదులు మనకు 4 θ అని ఉంది కాబట్టి 4 θ రాస్తాం అంతే. సో ఇంతకుముందు ప్రాబ్లానికి ఇప్పుడున్న ప్రాబ్లం తేడా ఏమంటే ఇంతకుముందు తీటా ఉంది, ఇక్కడ మనకు 4 θ అని ఉంది. నెక్స్ట్ అలాగే సో నెక్స్ట్ కాస్ 3 θ ఈక్వల్ టు -1/2. -1/2 వాల్యూ ఎప్పుడవుతుంది? కాస్ 120 డిగ్రీ. కాస్ 120 డిగ్రీ. therefore ద ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ టు 2 pi by 3. సో వాట్ ఈస్ కాస్ తీటా ఉంటే వాట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా? తీటా ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. కానీ మనకేముంది? ఇక్కడ మనకు 3 θ అని ఉంది. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ 3 θ. సో తీటా బదులు 3 θ రాస్తాం. రాసిన తర్వాత ఏం రాస్తాము? సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైనల్గా ఏం కనుక్కోవాలంటే తీటా వాల్యూ కనుక్కుంటాం. ఇది దీన్ని ఇంటూ ఉంది, ఇటు సైడ్ బైక్ వస్తుంది, సింప్లిఫై అవుతుంది. నెక్స్ట్ the next problem is eighth one. Cos theta solve cos theta plus cos 5 theta equal to cos 3 theta ఇలా ఇచ్చినాడు. సో బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈజ్ cos c plus cos d, that is 2 cos c plus d by 2 cos
సి మైనస్ డి బై 2. ఇది సి, ఇది డి. అప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఎ బేసిక్ ఫార్ములా. టూ కాస్ ఆఫ్ theta plus 5 theta by 2 cos of theta minus 5 theta by 2 equal to cos 3 theta. This is nothing but cos of 3 theta 6 theta 3 theta into cos of theta minus 5 theta, that is minus 4 theta, minus 4 theta minus 2. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. సో వి గెట్ దట్ ఏది కామన్ ఉంది, కాస్ థీటా కామన్ ఉంది. 2 cos of cos 2 theta minus 1. So because cos of minus theta equal to cos theta. సో ఇక్కడ కామన్ మనకి ఏముందంటే కాస్ 3 theta కామన్ తీస్తాం. ఇఫ్ ఏబి ఈక్వల్ టు 0, a equal to 0 or b equal to 0. First case 1. cos 3 theta equal to 0. 0 ఎప్పుడు అవుతుంది నీకు, cos 90 degree. 90 అంటే ఎంత, pi by 2. So therefore principal value equal to, that is alpha equal to pi by 2. What is the general solution? This is normally we have written as a formula, that is theta equal to 2n pi plus or minus alpha. కానీ ఇక్కడ మనకి ఏముంది అంటే 3 theta ఉంది. సో written as 3 theta equal to cos ఉన్నప్పుడు theta equal to 2n pi plus or minus pi by 2. Then we get that theta equal to 2n pi by 3 plus or minus pi by 6. It is a one solution. Two n pi by 3 plus or minus pi by 6. This is a one solution. Next, case 2. Two cos 2 theta. This is nothing but, what is a case 2? 2 cos 2 theta minus 1. 2 cos 2 theta minus 1 equal to 0. So then we get that two cos theta equal to 1, cos 2 theta equal to 1 by 2. సో 1 by 2 అనేది ఎప్పుడు అవుతుంది మనకు, కాస్లో వచ్చేసి కాస్ 60 డిగ్రీ. 60 అంటే ఎంత వస్తుంది మనకు, పై బై 3. పై అంటే 180 by 3. 180 by 3 అంటే 60. ఓకే, ద ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ టు value is equal to alpha equal to pi by 3. Then general solution equal to that is normal formula is theta equal to 2n pi plus or minus alpha, but here we have a 2 theta is there, therefore equal to theta equal to 2n pi plus or minus alpha. Alpha అంటే ఎంత ఉంది మనకు, pi by 3. then theta equal to 2n pi by 2 plus or minus pi by 6. Finally we written as the two solutions are the first one is
2n pi by 3, 2n pi by 3 plus pi by 6, and second one is 2n pi by 2 plus pi by 6. So these are the two solutions. Okay. Next one, sin 6 theta cos 2 theta equal to sin 5 theta into cos theta. Solve. సో మనకి ఇది ఏముందంటే ట్రాన్స్ఫర్మేషన్ 2 sin a cos b. If we have a form 2 sin a cos b, 2 sin a cos b అంటే ఏం రాయొచ్చు మనము? sin a plus b plus sin a minus b. ఈ ఫామ్లో రాసుకోవాలి. sin a cos b, sin a cos b. ముందు 2 లేదు, 2 లేదు కాబట్టి ఏం చేస్తామంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2, మల్టిప్లైడ్ బై 2, multiplied by 2, that is 2 sin 6 theta cos 2 theta 2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంక మనకి ఇబ్బంది ఏముండదు. ఇది 2 sin theta cos theta. So therefore what is the formula? 2 sin 6 sin a plus b, 6 theta plus 2 theta minus b, minus b, 6 theta minus 2 theta. Similarly for this one, sin 5 theta plus theta sin 5 theta minus theta. This is nothing but sin of 8 theta sin 8 theta plus sin equal to sin 6 theta plus sin 4 theta. 4 theta 4 theta cancel. నీకు ఏం మిగిలింది? sin 8 theta equal to sin 6 theta. మళ్ళీ sin c మైనస్ sin d, దీన్ని ఇటు సైడ్ తీసుకొని పోతాను. 8 theta minus sin 6 theta. So this is nothing but sin c minus sin d. అన్ని ఫార్మ్ sin c minus sin d అంటే ఏమొస్తుంది అంటే మనకు 2 cos c plus d by 2 cos 2 cos c plus d by 2 sin c minus d by 2. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు 2 cos 8 theta plus 6 theta by 2 sin 8 theta minus 6 theta by 2 equal to 0. 2 cos 8 6 14 14 by 2 7 sin 8 theta minus 2 sin theta
equal to 0. That is 2 theta and 2 theta. Okay. If AB equal to 0, then A equal to 0 or B equal to 0. First case 1, 2 cos 7 theta equal to 0. From that cos 7 theta equal to 0. So 0 ఎప్పుడు అవుతుంది cos లో cos 90 degree. Therefore the principal value equal to, that is alpha equal to pi by 2. So what is the solution? The solution equal to 7 theta. ఇక్కడ రాస్తాను. That is cos 7 theta equal to 0 degrees. This is equal to cos pi by 2. That is principal value equal to alpha equal to pi by 2. General solution equal to that is normal formula theta equal to 2n pi plus or minus alpha. కానీ ఇక్కడ ఏముందంటే మనకు 7 theta ఉంది. 7 theta equal to 2n pi plus or minus pi by 2. We need to find theta, that is 2n pi by 7 plus or minus pi by 40. ఇది ఒక solution. Next case 2. Case 2 is sin theta equal to 0. Sin theta equal to 0 అనే 0 ఎప్పుడు అవుతుంది మనకు? సో theta equal to 0 0 అంటే మనకు ప్రిన్సిపల్ వాల్యూ, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ వాల్యూ? 0 డిగ్రీ. దట్ ఈస్ ప్రిన్సిపల్ వాల్యూ ఆల్ఫా ఈక్వల్ టు 0 degree. So therefore general solution equal to what is the general solution? This is basic formula is theta equal to n pi plus minus 1 whole power n into alpha. This theta equal to n pi plus minus 1 whole power n into 0. Theta equal to n pi. Theta equal to n pi. So finally we get that what is the general solution? The two solutions are first one theta equal to 2n pi by 7 plus or minus 14 pi by 14. Another one is theta equal to n pi. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్లో మోడల్, ఇది బేసిక్ ఫార్ములా అవసరం వచ్చింది. సైన్ ఏ కాస్ బి, 2 sin a cos b. 2 sin a cos b అంటే మనకు బేసిక్ ఫార్ములా ఏమి? sin a plus b plus sin a minus b. సో ట్రాన్స్ఫర్మేషన్లో 4 ఫార్ములాలు ఉన్నాయి. ఆ 4 ఫార్ములాలు మనకు ఏ ప్రాబ్లంలో అయినా కానీ అవసరం వస్తుంది. సో ఈ 2 లేదు కాబట్టి ఏం చేస్తా అంటే మల్టిప్లైడ్ బై 2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. తర్వాత సింప్లిఫికేషన్ చేస్తాం. మళ్ళీ దీంట్లో ఏం అవసరం వచ్చింది అంటే ట్రాన్స్ఫర్మేషన్లో sin c మైనస్ sin d అవసరం వచ్చింది. వాట్ ఈజ్ sin c మైనస్ sin d ఫార్ములా? 2 cos c plus d by 2 sin c minus d by 2. చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే 2 cos 7 theta into sin theta equal to 0. If AB equal to 0, then A equal to 0 or B equal to, దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ మనకు 7 theta అని ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్లో ఏమొస్తుంది అంటే 7 theta equal to 2n pi plus or minus alpha. వాట్ ఈస్ దాట్ ఆల్ఫా? ఆల్ఫా వాల్యూ ఈక్వల్ టు pi by 2. మనకు తీటా వాల్యూ కాబట్టి తీటా వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ sin theta equal to 0. 0 ఎప్పుడు అవుతుంది మనకు? 0 డిగ్రీ. సో తీటా ఉంది కాబట్టి తీటా ఈక్వల్ టు n pi plus minus 1 whole power into alpha. So finally we get the theta equal to n pi. What finally you written as 2 solutions. సో డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 సొల్యూషన్స్ వస్తాయి.